తేలిపోయింది కాంగ్రెస్ పార్టీకి. మేము చాలా స్పష్టంగా చెప్తుంటే బంగచర్లకు సంబంధించి పత్రికల్లో వార్తలు రాగానే జనవరిలో వీళ్ళు లేచింది ఏప్రిల్ మేలో జనవరిలో మేము ప్రెస్ మీట్ పెట్టి బంగచర్ల అనేటువంటి ఒక ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం దా విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, కేంద్ర జలవనరుల సంఘం కానీ లేకుంటే మిగతా వాళ్ళతో మాట్లాడాలని చెప్తే పాత డేట్ లో మేము ప్రెస్ మీట్ పెట్టి 5 రోజుల తర్వాత డేట్ వేసి పాత డేట్ లో వేసి ఎవరైనా లేఖ రాసిన రోజు చెప్తారు, ఇగో మేము ఫలానా విషయంలో ప్రభుత్వానికి మా అబ్జెక్షన్ తెలిపినాం, తెలంగాణ ప్రజలు మీరు బాగుండండి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తే నిజంగానే ఉత్తముడనే మేము అనుకుంటుంటాం. కానీ ఉత్తగానే లేఖ రాసినట్టు ప్రకటించి తర్వాత లేఖ రాసి మొత్తంగా కూడా ఆ విషయంలో సెన్సిటైజ్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ 100% విఫలమైంది అనేటువంటి విషయాన్ని మేము చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం. రెండవది కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ పంచాయతీ బీఆర్ఎస్ పంచాయతీ కాదండి, ఇది పార్టీల పంచాయతీకి తీసుకొచ్చి దీన్ని డైవర్షన్ చేసి గురుదక్షిణల కోసం తాతాలాడడం అనేటువంటిది సరైనది కాదు. మేము ఇలా స్పష్టంగా చెప్తున్నాం. మేడిగడ్డకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, కాళేశ్వరం మేడిగడ్డకు దగ్గర 2 పిల్లర్లకు సంబంధించి 3 పిల్లర్లకు సంబంధించి ఒక బ్లాక్ లో ఇబ్బంది వచ్చింది. మీరు దానికి అవసరమైనటువంటి అది కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరో ఇంట్లోకి తెచ్చింది కాదండి, ప్రజల సొమ్ముతో నిర్మించబడినటువంటి ప్రాజెక్ట్. అది ఏ ప్రభుత్వంలో నిర్మించబడ్డా దాన్ని ప్రజలకి ఉపయోగంలోకి తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయాలా. ఇవాళ ఎస్ఆర్ఎస్పి కింద కావచ్చు, మిగతా ప్రాజెక్టుల కింద ఇవాళ మొత్తంగా కూడా పంటలు ఎండిపోవడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలు ఎన్ని ఆశలతో తెచ్చారో ఆశల మీద ఇలా నీళ్లు చల్లేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పటికైనా మేము చెప్తున్నది ఏంటంటే ఇవి సమిష్టిటువంటి అంశాలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి ఈ విషయంలో ఆంధ్ర ప్రజలకైనా తెలంగాణ ప్రజలకైనా యుద్ధం జరగాల్సిన అవసరం లేదండి. ఇక్కడ డెఫినెట్ గా ఇవాళ ఈ పేరు మీద రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి ఇవాళ టీడీపీ మీరు మా దుర్గా ప్రసాద్ ను పిలిచారు, వాళ్ళు ఆంధ్ర ప్రతినిధిగా మాట్లాడుతుంది తప్ప తెలంగాణ ప్రతినిధిగా మాట్లాడే ప్రయత్నం చేస్తలేరు. ఇవాళ బీజేపీ నాయకులు ఉన్నారు. ఇక్కడ నా అధ్యక్షుడు ఒకటే, తెలంగాణకు నిజంగా నష్టం జరిగితే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ మీద తోలకపోతుంది జగన్ అని చెప్పి నేను ఒక్క నిమిషం దుర్గాప్రసాద్ గారు, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ పెట్టినప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ పొత్తులో ఉంది, కాంగ్రెస్ తో పొత్తులో ఉంది. పోతిరెడ్డిపాడు పెద్దగా చేసినప్పుడు సార్ దుర్గాప్రసాద్ గారు, టీఆర్ఎస్ కాంగ్రెస్ దుర్గాప్రసాద్ గారు ఒక్క నిమిషం, దుర్గాప్రసాద్ గారు మీకు అవకాశం ఇస్తాం, ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తాం, లేదా ఖచ్చితంగా అవకాశం ఇస్తాం. ప్లీజ్ సార్ దేవి గారు మాట్లాడండి, దేవప్రసాద్ గారు మాట్లాడండి సార్, మీకు ఇస్తాం మీరు మాట్లాడుతున్నట్టు ప్లీజ్. నాకేమంటుంది బనకచర్ల వల్ల తెలంగాణకి ఏ విధంగా నష్టం జరుగుతుందో వివరించాలా. సార్ ల్యాప్ అవుతుంది సార్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది. దుర్గాప్రసాద్ గారు ప్లీజ్ 1 మినిట్ మళ్ళీ మాట్లాడుతారంట, మీరు మళ్ళీ మాట్లాడుతారంట. సార్ మాట్లాడండి సార్ దేవప్రసాద్ గారు మాట్లాడండి. ఇప్పుడు గోదావరి నీళ్ల మీద 75 చాలా కీలకమైనటువంటి విషయాలు ట్రిబ్యునల్ చెప్పింది. ఇక్కడ గోదావరి దానిలో గోదావరి అవార్డు ఏముందండి, నికర జలాలు అనేటువంటిది కానీ వరద జలాలు అనేటువంటి కాన్సెప్టే లేదు. తాత్కాలిక కేటాయింపుల పేరు మీద 968 వాళ్ళకి ఇచ్చేటువంటి కేటాయింపులు ఇచ్చారు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఏమడుగుతున్నారంటే, ఇదివరకు పునర్విభజన చట్టం వచ్చినప్పుడు కృష్ణా నీటికి సంబంధించినప్పుడు అప్పుడు ఏం లెక్కలు చేసినారు, కట్టి ఉన్న ప్రాజెక్టులను పరిగణలోకి తీసుకొని నీటి కేటాయింపులు జరగాలి, లేకుంటే ప్రాజెక్టులు కట్టింది కాబట్టి మా వేస్ట్ అయిపోతాయని చెప్పి రకరకాల పేరు మీద కేటాయింపులు చేసినటువంటి సందర్భాన్ని తెలంగాణ ప్రజలకు పునర్విభజన చట్టము వరకు అనుభవం ఉంది. కాబట్టి ఇవాళ నీటి వాటాలు సరైనటువంటి విషయాలు తేలకుండానే ఇవాళ కింది ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టడం అనేటువంటిది తెలంగాణ ప్రాంత హక్కులను కొల్లగొట్టడమే. ఇది వాదన ఎవరు ప్రజలు కూడా సమంజసంగా లేదు. ప్రజలు కూడా అదే నీళ్లు వదిలిపెట్టి అక్కడ వెళ్ళి వదిలిపెడితే నీళ్లు గోదావరిలో నీటి వాటా తేల్చాలి.
మేము డిస్కషన్ ఉండాలా పోవాలా చెప్పండి మొదలు. సార్ దుర్గాప్రసాద్ గారు ప్లీజ్ ప్లీజ్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇంటర్వ్యూ అయితే పర్వాలేదు, ఎప్పుడో ఒకసారి సార్ మీరు కాస్త ఊరుకుండండి సార్ దుర్గాప్రసాద్ గారు ప్లీజ్ దుర్గాప్రసాద్ గారు సార్ మీరు మాట్లాడండి సార్ దేవేశ్వర్ గారు మాట్లాడండి. నేను ఎందుకు దుర్గా ప్రసాద్ నాకు మిత్రుడే, తెలుసు మిత్రుడు ఎందుకన్నా మాట అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆబ్జెక్షన్ చేయలేదు తెలంగాణలో అన్నప్పుడు నేను దాన్ని ప్రస్తావించిన అన్ని సందర్భాల్లో చేసిండు. భక్త రామదాస్ ప్రాజెక్ట్ అప్పుడు ఆబ్జెక్షన్ చేసిండు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడు ఆబ్జెక్షన్ చేసిండు. ప్రతి ప్రాజెక్ట్ నిర్మాణం అప్పుడు లేఖలతో సహా నిన్న విలేకరులకు ఇచ్చడం నేను మీకు పంపిస్తా. దుర్గా ప్రసాద్ గారు ఒకసారి చూడండి. నేను ఏమంటున్నా, ప్రాంత ప్రయోజనాల కోసం ఏ ప్రభుత్వాలైనా తమ ప్రొటెక్షన్ కోసం పనిచేసి అంతే ఏం అడగల అబ్జెక్షన్ ఏం లేదు. సార్ ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నారు సార్, మీరు మాట్లాడుతున్నారు అబ్జెక్షన్ చెప్తేనే కరెక్ట్ చేస్తున్నా. మీకు చంద్రబాబు నాయుడు రాష్ట్రం లేఖలు నేను నీకు పంపిస్తాను, చూడు ఒకసారి. ఈ రాష్ట్రంలో నీటి వాటాను ఉపయోగించుకునేటువంటి క్రమంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించడానికి ఈ రాష్ట్రంలో కట్టబోతున్నటువంటి అన్ని ప్రాజెక్టులకు అన్ని వేళలా అడ్డుకున్నది చంద్రబాబు. అనేక రకాల లేఖలు రాసిండు. దీన్ని మేము దేనికైనా నిరూపిస్తాం, ఎక్కడికైనా వస్తాం. కానీ చంద్రబాబు నాయుడు ఏం కాదు, ఆయన తెలంగాణకు రెండు కళ్ళు కాబట్టి ఇంత దూరం వచ్చింది. కాబట్టి నేనేమంటున్నా, ఇది మళ్ళీ ఏదో సెంటిమెంట్ ఉపయోగించుకోనో ఎన్నికలు ఆయనకు బంగచర్ల కావాలి, జగన్మోహన్ రెడ్డి రేపు ఏదో చేస్తాడు, మాకు ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ డెఫినెట్ గా సమస్యల మీద లేకుంటే ఇచ్చిన హామీల మీద లేకుంటే అభివృద్ధి మీద డెఫినెట్ గా చర్చలు జరుగుతాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు ప్రజలు ఎవరు తీరిస్తే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు ఓటేస్తారు. కానీ ప్రాంత ప్రయోజనాలు అనేటువంటిది ముఖ్యం. ఇవాళ ఏ రాజకీయ పార్టీలో ఉన్నా తెలంగాణకు అన్యాయం జరుగుతుందనేటువంటి విషయం మీద ఇవాళ చర్చ జరుగుతా ఉంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ నికర జలాలు వరద జలాలకు సంబంధించినటువంటి అంశం మీద ఆబ్జెక్షన్స్ రేజ్ అవుతున్నాయి కాబట్టి మీరు డెఫినెట్ గా దీన్ని ఆపాల్సిందే. ఆపడానికి అవసరమైనటువంటి ఈ కారణాలు ఉన్నాయి, కూర్చునబెట్టి కన్విన్స్ చేయండి. మీరు అదేం లేకుండా వన్ సైడ్ గా బుల్లోజ్ చేయడం అనేటువంటిదే ఇలా తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది. ఇలా కాంగ్రెస్ కు మాకు టీడీపీకి బీజేపీకి మధ్య అనేక రాజకీయ వైరుధ్యాలు ఉండొచ్చు, కానీ ప్రాంత ప్రయోజనాల కోసం వైరుధ్యాలు ఉండాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం. ఓకే సార్ దుర్గాప్రసాద్ గారు డెఫినెట్ గా ఒక్కొక్కరు సార్ దేవిప్రసాద్ గారు ఒక్కటే ఒక మాట. దేవిప్రసాద్ గారు ఇప్పుడు హలో, ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు ఒక మాట అన్నారు, మౌలికమైన క్వశ్చన్ ఆయన అడిగారు. కింద నీళ్లను దిగువ ప్రాంతం వాళ్ళు మీరు వాడుకోగా వదిలిన నీళ్లను మేము వాడుకుంటే మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? నదీ జలాలు సముద్రంలో కలవకుండా ఏమంటున్నా, కృష్ణాకు సంబంధించినటువంటి నీటిని వాడుకోవడంలో ఆరాధు ఉన్నటువంటి మా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించినటువంటి మా నాయకుల వైఫల్యాల వల్ల మేము సరైనటువంటి నీళ్లను వాడుకోలేదన్నటువంటి మాట వాస్తవం. ఆ సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు మిగతా మంత్రులందరూ కూడా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కింద అనేక ప్రాజెక్టులు ఏ అనుమతులు లేకుండా కట్టుకున్నారు. విభజన చట్టం అప్పుడు ఏం చేశారు, కింద ప్రాజెక్టులు కట్టింది కాబట్టి ప్రాజెక్టుల వారిగా కేటాయింపులు చేసి ఆ వాటిని గమనంలోకి తీసుకున్నారు కదా. రేపు బంగ్లాదేశ్ కూడా అంతే అవుతుంది. రేపు ఈ బోర్డు నిర్ధారించకపోతే, నిక్కర జలాలకు సంబంధించినటువంటి నిర్ధారింపు కాకపోతే రేపు డెఫినెట్ గా బంగ్లాదేశ్ రెగ్యులరైజ్ అయిపోతుంది. ఇది తెలియడం లాంటి మా ఇరిగేషన్ లో చాలా కాలంగా ఇటువంటి తప్పులు జరుగుతా ఉన్నాయి. ఇలా 2 TMC అన్నారు, రేపు 4 TMC అంటారు, 6 TMC అంటారు. పైన ప్రాజెక్టులేమో మా ఇక్కడ ఉండేటువంటి సమాజం మధ్య వైరుధ్యాలు సృష్టించి రిపేర్ చేయకుండా NDSA పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద మా ప్రాజెక్టులను ఎండబెట్టి నికర జలాలన్నీ కూడా ఆంధ్రకు తరలించేటువంటి ఒక కుట్ర జరుగుతా ఉంది. దీన్ని డెఫినెట్ గా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఇలా తెలంగాణ పౌర సమాజం విషయాన్ని గుర్తెరగాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఓకే గుడ్ సార్. రామ్ రెడ్డి గారు మీరు ఒక మాట చెప్పండి.